నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు దీని గురించి ఎక్కువగా అంతా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే AI తో క్రియేట్ చేసే వీడియోలు బయటకు వచ్చాక అసలు దాని ఒరిజినల్ వీడియో ఏది అని గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది ఎందుకంటే ఒరిజినల్ కన్నా ఇదే ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది ఇదే ఒరిజినల్ ఏమో ఇదే నిజమైనదేమో అని నమ్మేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అయితే ప్రస్తుతం ఈ AI తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు అంటే నిజంగా AI ని కరెక్ట్ గా వాడుకుంటే చాలా మంచి జరుగుతుంది త్వరగా పనులు కూడా పూర్తి చేయొచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు ఇంకా ఇతర రంగాల్లో కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అయితే దీనివల్ల ఉద్యోగాలు పోతాయని ఉద్యోగస్తులు భయపడుతున్నారు అది వేరే విషయం దానికి క్లారిఫికేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రస్తుతం ఇది రాజకీయానికి కూడా అలముకుపోయింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాజకీయాలని మరింత దిగజారుస్తుందే తప్ప ఇది పెద్దగా రాజకీయాలకైతే ఉపయోగపడుతున్నట్టుగా కనిపించడం లేదు అంటే ఏదన్నా చిన్న చిన్న ఉపయోగాలు ఉండుండొచ్చు కానీ నిరుపయోగాలు దుష్ప్రభావాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ప్రధానమంత్రికి కూడా వచ్చేసింది బీహార్లో ఎన్నికలు వచ్చిన వేళ అంటే ఎన్నికలకి నగారా మోగిన వేళ ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్న వేళ ఏదైతే ఈ AI వీడియోని ఉపయోగించి ప్రధానమంత్రి ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేయాలని ట్రై చేశారో అది తీవ్ర దుమారానికి దారితీసింది ప్రధానమంత్రి తల్లిని కూడా ఏకంగా తమ పాలిటిక్స్ కోసం AI ద్వారా ఉపయోగించుకుని ఒక వీడియో క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో వదిలారు అది ఇప్పుడు ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో మొత్తం కూడా షేక్ చేసేస్తుంది ఆ వీడియో ఎలా ఉంటుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన కలలో తన తల్లి వచ్చి కనిపించి ఇవేం రాజకీయాలు అని మందలిస్తున్నట్టుగా కనిపిస్తుంది సో దాన్ని ఎలా వాడుకున్నారు అంటే బీహార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోదీ చేస్తున్నవన్నీ చెడ్డ పనులు అని చూపించి తన తల్లే తనని మందలించే స్థాయిలోకి తను చెడ్డ పనులు చేస్తున్నారు అని చూపించి బీహార్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది సో దీనిని ప్రధానమంత్రి మోదీ చాలా సీరియస్గా తీసుకున్నారు తన తల్లిని అవహేళన చేయడం అంటే దేశంలోని మహిళలందరినీ కూడా అవహేళన చేయడమేనని పైగా తన ప్రత్యర్థి పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా తన మీద తన కుటుంబం మీద కూడా ఒక రకమైన ద్వేషం ఉండిపోయింది అని చెప్పేసి కూడా ఆయన ఆవేదనను వెలిబుచ్చారు అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీహార్లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మోదీ తల్లిని దూషించడం ఇది కొత్త కాదు గత నెలలో కూడా ప్రధాని మోదీ ఆయన తల్లిని కొంతమంది బీహార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దూషించారు అనే వార్తలు వెలువడ్డాయి అయితే దీనికి సంబంధించి పాట్నాలో ఒక కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి విచారణ కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి మీద ఒక వీడియో విడుదలైందో AIకి సంబంధించిన వీడియో విడుదలైందో దాని మీద తీవ్రంగా మండిపడుతున్నారు ఇది ఆడవారిని కూడా అంటే అసలు బ్రతికున్న ఆడవారిని పక్కన పెడితే చనిపోయిన ఆడవారిని కూడా ఈ రాజకీయాల్లోకి ఉపయోగించుకోవాలనుకోవటమే పెద్ద దిగజారుడుతనము పైగా ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ఆయన తల్లి చనిపోయారనే కించిత్ భావనైనా కూడా లేకుండా ఆయన తల్లిని కూడా ఈ AI వీడియోల కోసం వాడుకోవడం అనేది మరి అత్యంత దారుణమైన విషయం అని కూడా మండిపడుతున్నారు ఇప్పటికే దీనిపైన వాళ్ళు ఫిర్యాదు చేశామని కూడా చెప్తున్నారు ఈ AI వీడియో ఎవరు క్రియేట్ చేశారు ఎలా సోషల్ మీడియాలోకి రిలీజ్ చేశారు ఎలా ఎందుకని ఇట్లాగా వైరల్ అయ్యేలాగా చేస్తున్నారు అనే దాని మీద పూర్తి దర్యాప్తు చేయాలని కూడా కోరుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బేషరతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ AI వీడియో క్రియేట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలని వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి అయితే AIని ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ ఏదైనా పార్టీ కావచ్చు వాళ్ళు AIని వాడుకునే పద్ధతి ఒకటి ఉంటుంది కానీ ఇలా దిగజారుడు రాజకీయాల కోసం AIని వాడుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే బీహార్కి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ AI వీడియోని ప్రధానమంత్రి తల్లి మీద క్రియేట్ చేశారు అనే మాటలు మనం వింటున్నాం దీంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది కూడా మొత్తం ఇంటెలిజెన్స్ తేల్చాల్సి ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఇది క్రియేట్ చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి
ఏఐ అనే దాన్ని, ఈ ఏఐ టెక్నాలజీ అనే దాన్ని మనం అంతా కూడా సక్రమంగా వాడుకుందాం. మనకి ఇంకా త్వరగా పని పూర్తి అవ్వడానికో, లేకపోతే మనకి ఇంకా కొంత అదనపు ఇన్ఫర్మేషన్ కావాలంటేనో దానికి సంబంధించి ఇలాంటి టెక్నాలజీని వాడుకుందాం. అంతే తప్ప ఎదుటి వారి మనోభావాలని దెబ్బతీసేందుకో, లేకపోతే మనం దిగజారిపోయి ఇంకా నలుగురి చేత కూడా చీ అనిపించుకునే విధంగా ఉండేందుకో ఇలాంటి ఏఐ టెక్నాలజీని మాత్రం వాడుకోవద్దు. అయితే ఏఐ టెక్నాలజీ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఇలాంటి వీడియో క్రియేట్ చేశారు అనే వార్తలు రావడంలో నిజమెంత ఉందని మీరు అనుకుంటున్నారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక క్రియేట్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ కార్యకర్తల్ని ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, అంటే ఆ కార్యకర్తల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని, అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి ఏఐ వీడియోలు ఆడవారి మీద, ముఖ్యంగా చనిపోయిన ఆడవారి మీద కూడా వదలకుండా క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.